ఆయన ఒక మంచి సినిమా చూసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో సినిమా బాగుంది అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ చూసిన సినిమా చాలా చాలా బాగుంది అనిపించింది అన్న. అంటే విశ్వకన్నా నీ కెరీర్లో నువ్వు చేసిన ఒక మంచి పని ఏంటంటే ఈ సినిమా సైన్ చేయడమే. అంటే ఈ సినిమాతో విశ్వకన్నా ఎక్కడికో వెళ్ళిపోతాడు, మనం ఊహించలేము అంత ఆ రేంజ్కి వెళ్ళిపోతాడు అనమాట. అంటే విశ్వకన్నా యాక్షన్ సీన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఫైటింగ్స్ కానీ, ఆ చేసే రొమాన్స్ కానీ నిజంగా వేరే లెవెల్, మామూలుగా లేదు. ఆ నరకడం అయితే అసలు ఒక్కొక్కసారి నరుకుతుంటే మనకి జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినట్లయితే అనిపించింది. ఇంకా టైగర్ ఆ బ్యాండ్ కోసం ఒకరిని చంపేస్తాడనమాట, అంత బాగుందన్నమాట సినిమా అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎక్కడ ల్యాగ్ లేదు, బోర్ లేదు, స్టోరీ లేదు, ఏం లేదు సినిమాలో. సినిమా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది సినిమా. అంటే నెక్స్ట్ బుజ్జి గురించి చెప్పాలి. బుజ్జి ఎవరో కాదు, మళ్ళీ మీరు అందరు కల్కిలో బుజ్జి అనుకుంటారు, అదంతా కాదు, మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బుజ్జి అనమాట. నిజంగా రాధిక అంటున్నాం కదా కుర్రాళ్ళందరం, ఇప్పటి నుంచి బుజ్జి అంటాము. ఐ వాంట్ బుజ్జి, ఐ లవ్ బుజ్జి, నాకు పిల్లమని వస్తే బుజ్జి లాంటి పిల్లమే కావాలని చెప్పి కోరుకుంటాం. అంత మంచి క్యారెక్టర్ ఉందన్నమాట ఆమెకి. నిజంగా ఆమె క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. క్లైమాక్స్ కొంచెం మనకి ఎమోషన్ అలా ఉండి మళ్ళీ ఫైటింగ్స్ వస్తాయి చూడండి. నిజంగా ఎక్కడికో వెళ్ళిపోయిండు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సినిమా స్టోరీ పరంగా వస్తే ఒక పల్లెటూరు వాతావరణంలో ఆ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ బాండింగ్ ఎలా ఉంటుంది, ఆ నమ్మక ద్రోహం ఎలా ఉంటుంది, ఆ మోసం ఎలా ఉంటుంది, మళ్ళీ ఆ పల్లెటూరు ఊర్లో వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి, ఆ రిచువల్స్ కానీ అవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు. ఎక్కడ ఏం లేదు, చెప్తున్నా కదా, మీరు అందరు సినిమా చూడండి. సినిమా చాలా అంటే చాలా బాగుంది. నేను లాస్ట్ ఒకటి చెప్తా, ఈ సినిమా 2 రోజులు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికనో, లవర్నో, లవర్లైనా, బ్రేకప్ అయినా, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి సినిమా థియేటర్లో ఉంది, చూడండి. డోంట్ మిస్. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు మీరంతా? ఫస్ట్ కెమెరా కట్టండి. గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి రివ్యూ కట్టండి. అర్థమైందా? సినిమాని 50 కోట్ల కలెక్షన్ ఖచ్చితంగా. ఒకవేళ వేరే హీరో ఉంటే నాకు ఇదే వచ్చేది కాదు, పూనకం వచ్చేది కాదు. బట్ మరో బాలయ్య సినిమా చేశాడు. సినిమాలో 2 మిస్టేక్లు ఫైండ్ అవుట్ చేశా. ప్రతిసారి ఏబిఎన్ జ్యోతి వాళ్ళకి చెప్పేలాగా చెప్తున్నా ఆడియన్స్కి. సో ఒక వ్యాన్లో ఫైట్ ఉంటుంది, 3 పెట్టెలు ఎగురుతాయి, 30 పెట్టెలు వస్తాయి, ఎండ్ అయితే పోతాయి. తప్పు కదా, పెద్ద తప్పు కదా అది. ఇంకోటి ఏంటంటే బుల్లెట్ కాల్చేటప్పుడు ఈ యాక్షన్ ఈ విధంగా ఉంటుంది, హీరోయిన్ కాల్చేటప్పుడు, కానీ ఇక్కడ తగులుతుంది, అది కూడా తప్పు కాదు. ఎట్లా కలుస్తారా నాకు అర్థం కాదు. సో ఇలాంటి మిస్టేక్ ఉన్నాయి. సో నేనేమనుకున్నా అంటే మన విశ్వక్ సేను గోదావరి స్లాంగ్ చేస్తాడని అనుకున్నా, కానీ సూపర్. ఎక్కడ కూడా అంటే ఇంకా మన ఓన్కి వేరే భాషలో ఇస్తే కూడా దాన్ని చింపి ఆరేస్తాడు వాయిస్తో. సూపర్. లాస్ట్కి నిజంగా ఫ్యామిలీ ఉంటే మటుకు ఏం పీకలేమని మళ్ళీసారి రిజైన్ అయింది. ఫ్యామిలీ లేనంత వరకు ఏమైనా పీకేయచ్చు, ఫ్యామిలీ ఉంటే మటుకు ఏం పీకలేమని సినిమా చూపించాడు. అండ్ పొలిటికల్ దాన్ని ఏమంటారు, పదవి యొక్క అహంకారం సినిమా వెరీ నైస్ అండి. అంజలి క్యామాల్ హే నరాలు తెగిపోయినాయి అనిపించింది. ఇంకా పక్కల పొదలు ఉంటే వెళ్ళిపోతుంటాయి, ఆ విధంగా ఉంది అంజలి. సూపర్ క్యారెక్టర్. అంజలి సపోర్టింగ్ క్యారెక్టర్ ఇది సూపర్ అండి. అండ్ మీరు కూడా కత్తి కట్టండి, ఏదో కట్టండి. సినిమా 50 CR కలెక్ట్ చేస్తుంది. ఓకే, నైస్. ప్రతిసారి రాధికక్క మోసం చేసింది డిజెట్ని, కానీ ఈసారి మోసపోయింది రాధికక్క. ఎవరిని? మన విశ్వక్సేన్తో మోసపోయింది రాధికక్క. చనిపోతుంది పాపం. ప్రతిసారి మనం వేసింది, ఈసారి ఏమి చనిపోతుంది సినిమాలో. వెరీ నైస్ సినిమా అండి, సూపర్. అంటే ఎన్టీఆర్ కనిపించేలాగా విశ్వక్ చేశాడు, ఎన్టీఆర్ గుర్తు చేసేలాగా నిజంగా జూనియర్ ఎన్టీఆర్ లాగా కనిపించాడు. డోంట్ కంపేర్. మీరు కంపేర్ చేసే మట్టుకు మీరు రివ్యూలో కాలేసినట్టనే, అర్థమైందా? బాక్స్ ఆఫీస్లో కాలేసినట్టనే. సో రివ్యూగా ఆయన జస్ట్ ఓకే నార్మల్గా వెళ్ళి చూడండి, యాక్షన్ ఎట్లుంటుంది తెలుసా? అరే బాలయ్య బాబు నాకు తెలిసి సినిమా చూస్తే అనుకుంటారు, అరే అప్పుడు నేను చూసుకుంటున్నాను అని. ఎలా ఉంది సినిమా, అందులో యాక్షన్ ఇచ్చాను ఆయన నిజంగా. సో సినిమా అంటారు కదా, కథ లేదు, అది కాదు, కొత్త ముఖం వస్తుంది, ఆ కథకి ఎట్లా యాక్షన్ ఇచ్చేది అదే సినిమా ఇండస్ట్రీ అంటే ఇదే. సో వెరీ నైస్, సూపర్ అండి. నేనే చెప్తున్నా, అందరూ చెప్తున్నారా ఎన్టీఆర్ అందరూ అంటే అది ఫాలో అయినట్టున్నారు, కానీ నాకైతే మాత్రం అనిపించింది మరో జూనియర్ ఎన్టీఆర్ అనిపించింది. ఎక్కువగా ఏంటంటే ఆ ఫైట్స్ దగ్గర కొన్ని డైలాగుల దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడు. అంటే పాత జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడైతే స్లిమ్గా వెళ్ళిపోయాడు కాబట్టి అప్పుడు పాత జూనియర్ ఎన్టీఆర్ లావుగా ఉండేటప్పుడు ఎలాగ ఉన్నదో ఆ విధంగా నాకు అనిపించింది. ఇన్ని రోజులు ఈయన టాలెంట్ అని దాచేసాడేమో అని అనిపించి, అంటే మనకి విశ్వసేన చూస్తే క్లాస్ ఎంత మాస్ అనేది మనకు అనిపించదు, ఇంకా ఈ సినిమాలో ఓర మాస్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఇంకొక మాస్ హీరో దొరికాడు, తెలంగాణ హీరో కదా, గోదావరి స్లాంగ్ బాగా చేశాడు. అతనిలో మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడు కూడా విశ్వసేనకు ఒక రేంజ్లో ఉంటుంది, స్టార్టింగ్ సినిమా నుంచి కూడా.
అదే కాన్ఫిడెన్స్తో ఈ సినిమా కూడా చేశారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు చేయాలంటే చాలా డేర్ ఉండాలి. ఎందుకంటే మాస్ సినిమాలు టచ్ చేస్తే అది మాస్ హీరోగా నిలబెట్టడానికి చాలామంది ట్రై చేసి కూడా అవ్వక ఉండిపోయి ఉన్నారు. అలాంటిది నాకు తెలిసి విశ్వక్సేన్ని మాస్ హీరోగా మనం ఊహించము. ఈ సినిమా చూస్తే ఇంకా క్లాస్ సినిమాలు ఆపేసి మాసే చేయమంటాము, అంత బాగా చేశాడు. ఇంకొక మాస్ హీరో మనకు దొరికిస్తాడు ఒక విధంగా చెప్పాలి. ఏజ్ కంటే ఎక్కువ పాత్ర అంటున్నారు. ఆయన ఏజ్ 29 కానీ తాను చేసిన పాత్ర ఏజ్ 29 అని మీకు చెప్తే నాకు అర్థమైంది, కానీ ఆయనకి 35-40 లాగా ఉంటాడు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఏజ్కి తగ్గట్టు ఏం కాదు, కరెక్ట్గా సెట్ అయ్యాడు. ఫైట్స్ అబ్బా, ఎస్పెషల్లీ ఫైట్స్ మనం చాలా బాగున్నాయి. ఫైట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కొన్ని ఉంటాయి, కొన్ని మాస్ డైలాగ్స్ అవన్నీ కూడా బాగుంటాయి. నేను రాజు నేను మంత్రి అయితే ఏ ప్యాటర్న్లో ఉంటుందో ఆ ప్యాటర్న్లో కొద్ది మాస్ మసాలాను మిక్స్ చేసి సినిమాని తీశారు. సో అది మాత్రం చాలా బాగా అనిపించింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సినిమాని ఒక లెవెల్లో పెట్టింది. ప్రతి ఒక్క సీన్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మంచిగా ఇచ్చాడు అనిపించింది. ఒక సాంగ్ వైరల్ అయింది, అలాగూ అది విజువల్ పరంగా ఇంకా బాగుంది. సో ఇవన్నిటికి మించి ఏంటంటే తరువాత స్థానాన్ని మాత్రం అంజలికి ఇవ్వాలి, మన తెలుగు అమ్మాయి. సో ఇదివరకు చేసే అంజలి పాత్రల కంటే కూడా ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా బాగా చేసింది, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి పునాది ఆ అమ్మాయే, స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా కీ రోల్ తంది. సో ఆ క్యారెక్టర్ చాలా బాగుంది. నేహా క్యారెక్టర్, వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్లు హైలైట్గా ఉన్నాయి. సినిమా మాత్రం నాకు తెలిసి ఎలక్షన్ తర్వాత ఎగ్జామ్స్ తర్వాత మంచి సినిమాలు లేక చాలామంది థియేటర్కి రావట్లేదు కదా, ఈ సినిమాకి వచ్చి ఒక విధంగా మంచి ఓవర్మాస్ సినిమా చూసామనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సెకండ్ హాఫ్ 200% ఉంది, ఫస్ట్ హాఫ్ 200% ఉంది, సెకండ్ హాఫ్ 75% ఉంది. సో ఓవరాల్గా అయితే సినిమా హిట్. ఎందుకంటే సెకండ్ హాఫ్ ఆ రేంజ్లో ఫస్ట్ హాఫ్ ఆ రేంజ్లో ఉండడం వలన సెకండ్ హాఫ్ అనేది తగ్గినట్టు అనిపించింది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కానీ తగ్గుంటే సెకండ్ హాఫ్ ఈక్వల్గా ఇంకా చాలా బాగుండేది. సెకండ్ హాఫ్కి మ్యాచ్ చేయలేకపోయాడు ఫస్ట్ హాఫ్లోనే మనకు సినిమా అంతా కనిపించేసింది, ఒక రేంజ్లో అనిపించింది. డైరెక్ట్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, డైరెక్టర్ మాత్రం ఎరగదీశాడని చెప్పొచ్చు. నా గ్యాంగ్ స్టార్ గోదావరి సినిమా చూస్తున్నా మాత్రం ఇచ్చి పడేసిన అలా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మన నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఒక డిఫరెంట్గా ఉంది. అసలు హీరో కెరియర్లో కూడా ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫైట్ సీన్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతి సీన్ చూస్తే మాత్రం మనకు ఒక దిమ్మ తిరిగిపోతానా. హీరోయిన్ కూడా RX అంటాడు హీరోయిన్ కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది ఈ సినిమా. మన విశ్వక్సేన్ హీరోతో కూడా మంచిగా బాగా కుదిరింది. ఈ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూస్తున్నా మన ఎలివేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కూడా అంటే చెప్పకుండా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కానీ హీరో గారిది ఒక డిఫరెంట్గా తీసుకుపోయిన డైరెక్టర్ గారు. ఎందుకంటే మనకు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఒక చూసుకున్నట్టు ఉంటుంది సినిమా చూస్తుంటే, విశ్వక్సేన్ చూస్తుంటే, యంగ్ టైగర్ని చూసినట్టు అనిపిస్తుంది సినిమా చూస్తుంటే, అంతా బాగా అనిపించింది. నిజంగా చెప్తున్నా ఆడియో ఫంక్షన్కి మన బాలకృష్ణ వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన వల్ల ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా సినిమా బోర్ అనేది. సూపర్ 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 బ్లాక్ బస్టర్. ఓకే, హిట్ లిస్ట్ చూసిన చాలా బాగుంది. క్రైమ్ జోనర్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళందరికీ ఈ మూవీ నచ్చుతుంది. ఎందుకంటే కార్తీకేయన్ గారు మంచి డైరెక్టర్ అనిపించుకున్నారు. ఎందుకంటే మనకి చాలా మూవీ, మనకి బన్నీ సినిమా మూవీ తర్వాత అల్లు అర్జున్ గారి మూవీ తర్వాత శరత్ కుమార్ గారు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ వేసారు దీంట్లో. విజయ్ గారు అయితే నాకు మన రామ్ పోతినేని వాళ్ళ తమ్ములాగా అనిపించింది. ఎందుకంటే అదే కొన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అయినా హెయిర్ స్టైల్ అయినా నాకు అట్లా అనిపించింది. మూవీ పరంగా చూస్తే మాత్రం చాలా బాగుంది. క్రైమ్ జోనర్ థ్రిల్లర్ ఇష్టపడే ఏదైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళని గ్రాప్ చేస్తుంది. ఫస్ట్ 10 minutes స్టోరీ తీసుకెళ్ళలే, 10 minutes తర్వాత స్టోరీలోకి వెళ్ళిపోతాడు డైరెక్టరు. ఏ సోది, ఏ సాంగ్స్, ఏ లవ్ స్టోరీ లేకుండా డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతాడు. లాస్ట్ 20 minutes మాత్రం ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నాకు చాలా నచ్చినాయి. మూవీ ఓవరాల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంపల్సరీ థియేటర్కి వచ్చి మనకి కరోనా టైంలో ఆక్సిజన్ అందకు చాలామంది చనిపోయారు. ఆ లైన్ బేస్ తీసుకొని చాలా చాలా బాగా చేసిన డైరెక్టర్ గారు. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. ఏ సినిమా చెప్పాలి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చెప్తా. ఇప్పుడు ఎందుకంటే వేరే సినిమా చూసే మూడ్ లేదు కాక, ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ వేరే సినిమాకి పోవాలనే మూడ్ కూడా రావట్లేదు, మళ్ళీ ఇదే సినిమాకి పోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే విశ్వక్సేన్ కెరీర్లో బెస్ట్ మూవీ అని నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ యాసలోనే కొట్టుకుంటూ పోయింది, ఏమ్రా అది ఇది అని చెప్పేసి మన హైదరాబాద్ గల్లీ తెలంగాణ గల్లీ డైలాగ్ కొట్టుకుంటా. కానీ ఒక్కసారిగా ఈ నుంచి పోయి అక్కడెక్కడో గోదావరికి వెళ్ళేసి ఆ యాసలో సూట్ అయ్యి ఆ లుంగి కట్టేసుకొని ఆ పాత్రలో ఒదగగలడా అనిపించింది. ఎందుకంటే టీజర్ ట్రైలర్లో కొన్ని పాటలు చూసినప్పుడు వీటి చేయలేడు రాబాయ్ అనుకున్నా, కానీ అద్భుతంగా సూట్ అయ్యిండు, పర్ఫెక్ట్గా సెట్ అయ్యిండు. ఒక్కొక్క సన్నివేశాలు ఎన్టీఆర్ కనబడతాడు.
బాలయ్య బాబు కనపడతాడు. సో వాళ్ళు కనపడేలా చేసిండంటే విశ్వక్సేన్ పాత్ర ఎంత అద్భుతంగా ఉంది. ఆ క్యారెక్టర్ తాను ఎంత పర్ఫెక్ట్గా చేయగలిగాడు అంటే అర్థం చేసుకోండి. కొంతమంది అంటున్నారు లాగ్ ఉందన్న నా కొడుకుని లాగి పెట్టి లాగి ఇప్పి చెడ్డి కూడా ఇప్పి అలాగే రంగస్థలం తర్వాత అనసూయకి ఎంత పేరు వచ్చిందో రంగమ్మ పాత్రకి, ఈ సినిమా చూసిన తర్వాత అంజలికి అంత పర్ఫెక్ట్ నేమ్ వస్తుంది, అంత సూటబుల్ క్యారెక్టర్ ఇచ్చారు, అంత పర్ఫెక్ట్గా చేసింది అంజలి. సపోర్టింగ్ క్యారెక్టర్ ఖతర్నాగా అనిపించింది భయ్య. నేను ట్రైలర్ చూసినప్పుడు నా కొడుకు దొంగ నా కొడుకు అని చెప్పి పరిగెట్టినట్టుగా ఒక సన్నివేశం కనబడితే తల్లి పాత్ర ఏమనుకున్నా, కానీ వేష పాత్ర చేసింది, అద్భుతంగా చేసింది భయ్య. వేష్యాన్ని అద్భుతంగా చేసినట్లు ఎక్కడా వల్గారిటీ చూపించలేదు భయ్య. ఐటమ్ సాంగ్ ఉన్నా కానీ గ్లామరస్గా చూపించారు, వల్గారిటీ లేదు భయ్య. అలాగే మన రాధిక ఉందిగా డీజేటీలు లవర్, ఇందులో ఉన్నది ఎమోషనల్ ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామా కనపడ్డది. సో ఆ సందర్భంలో వచ్చే పాటలు ఎమోషనల్గా ఉంటాయి, ఎమోషనల్ డైలాగ్ రావాలా కాబట్టి మీకు అలా అనిపించింది. దాన్ని అర్థం చేసుకోవాలంటే దీంతో చూడడం కాదు, దీంతో అర్థం చేసుకోవాలి, గుండెతో అర్థం చేసుకోవాలి, మనసుతో అర్థం చేసుకోవాలి, అప్పుడు ఎమోషనల్ డ్రామా అర్థం అవుతుంది. లాగు అంటే మాత్రం పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొడతారు. అలాగే టైగర్ అని చెప్పేసి కూర మిసాలు రెండు కలిపి ఒకేసారి తిప్పుతూ ఆయన చెప్పే డైలాగులు, ఆయన చేసే విధానం పర్ఫెక్ట్గా అనిపించింది. ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళ గ్రూపు కొట్లాటలు ఎలా అంటే నిజంగా న్యాచురల్గా కనపడాయి. గోదావరి యాసను చూపిస్తూ, గోదావరి భాషను చూపిస్తూ, గోదావరి పరిసర ప్రాంతాలు చూపించేస్తూ అద్భుతంగా చేశారు. ఆ కత్తికట్టే విధానాన్ని భయంతో కాదు భక్తితో చూపించారు భయ్య. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ట్విస్ట్ అవుట్ ఉంటుంది, అది మీ సినిమాలో చూడండి. కత్తికట్టే విధానాన్ని జరిగే నష్టాలు ఏంది అది తెలిసేసుకొని కత్తికట్టే విధానం మారిపోవాలని చెప్పేసి క్లైమాక్స్లో ఒక సన్నివేశం ఉంటుంది, అద్భుతంగా ఉంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, విశ్వక్సేన్ విజయ విహారయాత్ర, కోర మిసాలు రెండు కలిపి తిప్పేశాడు, సూపర్గా ఉంది. ఎండాకాలం ఆడేట తిరగండి, చల్లగా సమ్మర్ క్యాంప్లు ఇలా చేసుకోండి, థియేటర్లలో రోడ్ల మీద తిరిగి అటెటో పోయి వేలకు ఖర్చు చేసుకునే వాళ్ళు 100లో పని అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.